ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు ప్రతిదినం మీరు వీక్షిస్తూ ఉన్నారు. ప్రియులారా, మీలో అనేక మంది చాలా విషయాలు దేవుడు మాతో మాట్లాడుతున్నారు అని తెలియజేస్తున్నారు. మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, ప్రభువు మీ పక్షముగా నిలబడే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. మన ప్రతి కష్టం, మన ప్రతి బాధ ఆయనకు తెలుసు, అర్థం చేసుకునే దేవుడు. కాబట్టి కన్నీటిని తుడిచే దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. దేవుడు తన పిల్లలను ఎన్నడూ చెయ్యి విడవడు. ప్రియులారా, నిన్నెన్నడూ విడవను, నిన్నెన్నడూ ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మీరు భయపడకండి. ఏ భయము మీకు అవసరం లేదు. ప్రభువు మీ పక్షముగా ఉన్నాడు, మీ ప్రక్కనే ఉన్నాడు, మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ పక్షమున ఉండగా విరోధి ఎవడు అని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 42వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. ప్రియులారా, పౌలు చెప్పిన మాటలు ప్రజలకు చాలా ఇష్టంగా అనిపించినాయి. దేవుని వాక్యం వినే కొలది వినాలి అని అనిపిస్తూ ఉంటుందండి. దేవుని వాక్యం ఎవరికి కూడా బోరు కొట్టదండి. దేవుని వాక్యం వినలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే వారి హృదయం దేవునికి తెరవబడి లేదు అని అర్థం. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మాటలు వినటానికి ఇష్టపడతారో వారి హృదయం తెరవబడింది అని అర్థం. ప్రియులారా, హృదయం తెరవబడితే దానిలో నుండి జీవజల ఓటలు ఉబకటం ప్రారంభిస్తాయి. కాబట్టి దేవుని వాక్యం వారి హృదయంలో చాలా బలముగా, శక్తివంతముగా క్రియ చేస్తూ ఉంటుంది. వారు దైవిక శక్తిని అనుభవిస్తూ ఉంటారు, దైవిక శక్తిని కలిగిన వారుగా కూడా ఉంటూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ పౌలు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి, ఆయన సాక్ష్యాన్ని గురించి, అలాగే ప్రజలు ఎవరైతే తిరస్కరించారో వారి గురించి చెప్పినప్పుడు, అలాగే తిరస్కరించే వారి గురించి ఆయన ఒక మాట చెప్పాడు. మీరు ఒక బలమైన కార్యాన్ని మీరు చూస్తారు, తిరస్కరించే వారులారా దీనికి ఆశ్చర్యపడండి. ఆ కార్యం మీకు ఒకడు వివరించినా మీరెంత మాత్రం నమ్మరు. మీ దినముల్లో నేను ఒక బలమైన కార్యం చేస్తానని దేవుడు చెప్పాడు. అంటే నమ్మిన వారికి రక్షణ అదొక బలమైన కార్యం, నమ్మని వానికి శిక్ష ఇదొక బలమైన కార్యం. దేవుని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకున్న ప్రజలు వారు ఇంకా ఆశపడుతున్నారు, మేము ఇంకా దేవుని మాటలు వినాలి అని. ప్రియులారా, కొన్నిసార్లు చూడండి, వాక్యం వింటూ ఉంటుంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చదువుకుంటూ ఉంటుంటే ఇంకా చదవాలి అనిపిస్తూ ఉంటుంది. అదేంటి అంటే మన హృదయానికి ఒక గొప్ప తృప్తి, ఒక గొప్ప సమాధానం కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, అలాగూ దేవుని వాక్యాన్ని పదే వినేవారు కూడా ఉంటారు. అలాగే దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివేవారు కూడా ఉంటూ ఉంటారు. ప్రియులారా, వారు అలా చదివే కొలది, వాక్యం వినే కొలది దేవుని జీవం వారు అనుభవిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మన కార్యక్రమంలో కూడా చాలామంది చెప్పే ఒక మాట ఏంటంటే, వాక్యం వింటూ ఉన్నాము, అరే అప్పుడే అయిపోయిందా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే దేవునిని గూర్చి వింటున్నప్పుడు, లేక దేవుని కార్యములు వింటున్నప్పుడు, లేక దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని దర్శిస్తారు. వాక్కు రూపి అయిన దేవుడు ఆత్మరూపిగా మన మధ్యలోనికి వస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన ఒక వాక్యం ఏంటంటే, నోవాహు దినములలో అంటండి, నోవాహు
ఆ దినములలో స్వార్థను ప్రకటిస్తూ ఉండగా దేవుడట ఆత్మరూపిగా, అంటే ప్రజలకు కనబడలేదు, ప్రజలతో నోవహు మాట్లాడుతున్నట్టు కనబడ్డాడు, ప్రజలతో నోవహు మాట్లాడుతున్నట్టు కనబడ్డాడు. కానీ దేవుడట అక్కడ కనబడకుండా ఆత్మరూపిగా వారి యొద్దకు వచ్చి వారితో ఆయన మాట్లాడాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది అంటే దేవుడు ఆత్మరూపిగా మీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు మీ యొద్దకు వచ్చినప్పుడు, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటను వినటం ఎంత ధన్యత ప్రియులారా, అది ఎంత ఆశీర్వాదకరం కదండి. దేవుని సన్నిధి అనుభవిస్తాం, దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ ప్రజలు అంటారు, వాళ్ళు ఈ మాటలన్నీ చెప్పి ఆ సమాజ మందిరంలోంచి వెళ్తూ ఉంటే, అయ్యా మరుసటి విశ్రాంతి దినమున ఈ మాటలు తమతో చెప్పండి, మాతో చెప్పండి అని జనులంట వేడుకున్నారంట. అయ్యా ప్లీజ్ ప్లీజ్ దయచేసి వచ్చే వారం కూడా మీరే మాతో ఈ వాక్యాన్ని చెప్పండి అయ్యా. కొన్ని మెసేజ్లు అండి భలే అద్భుతంగా ఉంటాయి, వినే కొలది వినాలనిపిస్తూ ఉంటాయన్నమాట. యేసు ప్రభు కూడా అలా మాట్లాడుతూ ఉంటే ప్రజలు మైమరిచిపోయేవాళ్ళట. 3 రోజులు అసలు ఆకలి దప్పికలన్నీ మర్చిపోయి అలా వింటూ ఉండిపోయారంటండి. ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంక అంతే, లోకాన్ని మర్చిపోతాం, కాలాన్ని మర్చిపోతాం, ఇంకా మనకి ఏమీ అనిపించదు. పరలోకంలో ఉన్న వ్యక్తికి ఇంకేమి కనిపించవు, ఏమీ అనిపించవండి. భూలోకంలో ఏదైనా చూడాలి, లేకపోతే లోకంలో ఏదైనా తెచ్చుకోవాలి, లేకపోతే లోకంలో అది లేదు ఇది లేదు, లోక సంబంధమైన ఆలోచనలు అసలు ఆ వ్యక్తికి రానే రావన్నమాట. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి సంతోషము, సమాధానం అలా కలుగుతూ ఉన్నప్పుడు ఇంక మనకి ఏది లేదనే దిగులు ఉండదు, ఏది కావాలనే ఆశ కూడా ఉండదు. దావీదు అందుకే తన కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. ఇంకా దాని గురించి నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అన్నట్లుగా దావీదు చెప్తూ ఉంటాడు. ప్రియులారా, 43వ వచనం, సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. ప్రియులారా, ఇక్కడ జరుగుతున్న సంభవం ఏంటంటే, సమాజ మందిరంలో ఆ చర్చ్లో పౌలు మాట్లాడారు. పౌలు మాట్లాడిన తర్వాత ఇంకా అక్కడ కూటమి అయిపోయింది అన్నట్లుగా ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. సమాజ మందిరంలో వారందరూ లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులను, అంటే యూదుల్లో ఆ మాటలు విన్న చాలామంది మరుసటి వారం కూడా మాకు వచ్చి చెప్పండి అని అడిగారే. వీరు వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు పౌలు దగ్గరకు వచ్చేసి పౌలుతో మాట్లాడుతూ వారిని విడిచిపెట్టట్లేదు, ఇక వాళ్ళతోటే ఉంటున్నారు. కొన్నిసార్లు చూడండి, వాక్యం చెప్పిన తర్వాత విశ్వాసులు ఆ సేవకుల చుట్టే తిరుగుతూ ఉంటారు, వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు. కొన్నిసార్లు ఆ సండే చర్చ్లో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ ముగింపు ప్రార్థన ఆశీర్వాదం కూడా ఇచ్చేసిన తర్వాత వ్యక్తిగత ప్రార్థన చేయించుకునే వాళ్ళు రండి అని పిలుస్తాం. మేము అలా పిలిచినా కూడా ఎవరు లేవరు, అలాగే కూర్చొని అలాగే ఉంటూ ఉంటారు. కొద్దిసేపు చూస్తూ ఉన్నా కూడా ఎవరు ఒక్కళ్ళు కూడా కదలరు. అంటే దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్న ప్రజలు దేవుని సన్నిధితో ఉండాలి అని కోరుకుంటారు, కానీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామని అనుకోరు. ప్రియులారా, ఇది నేను చాలాసార్లు చూసిన సంభవం. అప్పుడు అడిగేవాడిని, ఏంటి ఇంకా వాక్యం ఏమైనా చెప్పాలా అని అడుగుతూ ఉండేవాడిని. ప్రియులారా, ఇట్లా అనేక సంఘాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. దైవజనులు దేవుని వాక్యాన్ని చెప్తుంటే దేవుడు ఆత్మరూపిగా మన మధ్యలోనికి వచ్చి మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ఈరోజు ఈ మాటలు మీరు టీవీ ముఖంగా వింటున్నారు అంటే దేవుడు ఆత్మరూపిగా మీ యొద్దకు వస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి ఏది అవసరం అది మాట్లాడతారు. చాలాసార్లు మన టీవీ ప్రోగ్రాంలో ప్రజలు చెప్పే మాట ఏంటి అంటే, మా మనస్సులో మేము ఏదైతే అనుకుంటున్నామో సరిగ్గా అదే మీరు మాట్లాడతారు బ్రదర్ టీవీలో అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక మనిషిని, నాకు మీ మనస్సులోది తెలియదు, కొన్నిసార్లు అసలు మీరెవరో కూడా తెలియదు, మీ ముఖాన్ని కూడా నేను చూడలేదు, కానీ దేవునికి మీరెవరో బాగా తెలుసు,
మీ ముఖము తెలుసు, మీ మనస్సు తెలుసు, మీ మనస్సులో ఉన్నదంతా తెలుసు. కాబట్టి దేవుడు మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మీకేది అవసరమో అది సేవకులుగా మా నోట ఆయన మాటలు ఉంచి మీతో మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. అప్పుడు మీరు దేవుడు మీతో మాట్లాడిన ఆ అనుభవాన్ని అనుభవించి, దేవుని సన్నిధిని అనుభవించి సంతోషంతో నిండి పరవశులవుతారు. ఇక్కడ యూదా మత ప్రవిష్టులు కూడా వీరు భక్తిపరులైన వారు ఉన్నారు, కొంతమంది మతనిష్ట కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువుని గురించి విన్న తర్వాత వాళ్ళ హృదయంలో ఒక రియలైజేషన్ వచ్చింది. అయ్యో, నిజంగా మేము తప్పు చేశామే. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తిని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని తాకకపోతే వ్యక్తులు హృదయాన్ని కఠినం చేసుకుంటారు. దేవుని ఆత్మచేత తాకబడిన వ్యక్తి హృదయం మెత్తనైపోతుంది. అయ్యో, నేను యేసు ప్రభుని అనవసరంగా మేము శిక్షలకు గురి చేయమని చెప్పామే, ఆ సిలువ వేసి చంపిన గుంపులో మేము కూడా ఉన్నామే అని కొంతమందిలో ఒక పశ్చాత్తాపం లాంటిది వచ్చేసింది. ఇక వాళ్ళందరికీ ఏం చేయాలి మేము అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మటం ప్రారంభించారు, ఆయన పునరుద్ధాన శక్తిని నమ్మటం ప్రారంభించారు. ఒకవేళ ఆయన గురించి చెడ్డ మాటలు విని వాళ్ళ హృదయంలో యేసు ప్రభు మీద ద్వేషం పెట్టుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సువార్తను విన్న తర్వాత వాళ్ళ ఆలోచన మారిపోయింది. అరెరెరే, యేసు ప్రభుని గురించి మేము అనవసరంగా అపార్థం చేసుకున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన మరణం గెలిచి తిరిగి లేచిన దేవుడు, మనల్ని రక్షించడానికి, మనకు పాప క్షమాపణ ఇవ్వటానికి, మన కోసం భూలోకానికి వచ్చిన రక్షకుణ్ణి మనం పోగొట్టుకున్నామే అనే ఆ పశ్చాత్తాపం వారిలో వచ్చినప్పుడు వారు ఏం చేయాలి అన్నట్లుగా ఇక సేవకుల దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా. కొన్ని చోట్ల మేము కూడా చూస్తుంటాం, వాక్యం ప్రకటించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని బలంగా తాకినప్పుడు కొంతమంది పెద్దగా ఏడ్చేస్తారు అంతే. కొంతమంది దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఏడుస్తారు. కొంతమంది వారు తర్వాత ఇంటికి వెళ్ళి ఏడుస్తూ తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తారు. తమ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటారు. ఈ కార్యాలన్నీ ఒక వ్యక్తిలో జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు అని అర్థం. దేవుని ఆత్మచేత వారు తాకబడ్డారు అని అర్థం. ఇక్కడ భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించడానికి కారణం ఏంటంటే దేవుడు వీరి హృదయాన్ని తాకాడు. దేవుని సన్నిధి వీరిని తాకింది. వీరి హృదయంలో ఒక నూతనమైన స్వభావం ఏర్పడింది. ఇక వీరు పౌలును బర్నబాను వెంబడించడం ప్రారంభించారు. అప్పుడు పౌలు బర్నబా వారితో మాట్లాడుతూ, మీరు దేవుని కృపలో నిలకడగా ఉండండి, వాళ్ళేళ్ళ మాటలిని చెడిపోవద్దు. కొంతమంది దేవునికి దూరం చేసే మాటలు చెప్తారు, విశ్వాసాన్ని పాడు చేసే మాటలు చెప్తారు, భక్తిలో ఎదగనీయకుండా, కృపలో ఎదగనీయకుండా, పరిశుద్ధతలో ఎదగనీయకుండా పాడు చేసే మాటలు చెప్తారు. అలాంటి వాటిలో మీరు కదలకూడదు. అవి విన్నప్పుడు అది తప్పు అని నువ్వు గ్రహించే శక్తి నీకు కావాలి. కాబట్టి నువ్వు దేవుని కృపయందు నిలకడగా ఉండు. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, నువ్వు ఇతరులను క్షమించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఇతరులను ప్రేమించాలి. దేవుడు నీ పాపములన్నీ క్షమించి నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీ పాపములన్నీ క్షమించి నీకు రక్షణ ఇచ్చాడు, నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ప్రభువు నీకు ఇచ్చిన కృపలో నువ్వు నిలకడగా ఉండాలి. ప్రభువు నీకు ఇచ్చిన ఆ పిలుపులో నువ్వు నిలకడగా ఉండాలి. నీ పిలుపు పోగొట్టుకోకూడదు, నీ మీద ఉన్న దేవుని కృప నువ్వు పోగొట్టుకోకూడదు. ఈ మాట అయితే ఖచ్చితంగా నేను చెప్తానండి. కొంతమంది మీద దేవుని అపరిమితమైన కృప ఉంటుంది, కొంతమందికి మంచి ప్రార్థనాత్మ ఉంటుంది, కొంతమంది లోతైన విజ్ఞాపన చేయగలుగుతారు, కొంతమంది ప్రార్థన చేయగానే దేవుని జవాబు వస్తూ ఉంటుంది. దేవుని కృప నానా విధములుగా ఒక్కొక్క వ్యక్తిలో క్రియ చేస్తూ ఉంటుంది. మీ స్థితి ఏమిటో, దేవుడు మీకు ఎంత కృపనిచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని దొంగిలించాలని సైతం తిరుగుతూ ఉంటాడు, వాడి చేతికి చిక్కద్దు. దేవుడు మీకు ఇచ్చిన కృపను మీరు పోగొట్టుకోవద్దు. కృపయందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించారు. 44వ వచనం, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. పౌలు చెప్పిన మాటలు ఎంత ప్రభావం చూపించినాయి అంటే, ఈ విన్న యూదా మత ప్రవిష్టులు వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉంటారుగా, వాళ్ళ బంధువులకు వాళ్ళకి అలా చెప్పేసుకున్నారు.
పౌలు చెప్పిన మాటలు ఎంత బాగున్నాయో తెలుసా? ఎలాంటి వాక్యాన్ని చెప్పారో తెలుసా? ఆ వాక్యం వెంటంటే మా హృదయాలు ఎలా కరిగిపోయినాయో తెలుసా? ఆ వాక్యం మా జీవితంలో ఎంత బలమైన కార్యం చేస్తుందో తెలుసా? నిజంగా యేసు ప్రభు ఎంత మంచి రక్షకుడో తెలుసునా అని వాళ్ళు మాట్లాడుకున్న ఆ మాటలు ఊరు మొత్తాన్ని కదిలించినాయి. పట్టణమంతా నెక్స్ట్ విశ్రాంతి దినమున చర్చ్లో దేవుని వాక్యం వినటానికై కూడి వచ్చేసారు. 45వ వచనం, యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. చూడండి, దేవుడు బలమైన కార్యాన్ని చేస్తుంటే ప్రజలను ఒక మంచి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటే కొంతమంది దుష్టులైన మనుష్యులు, వీళ్ళు మత పిచ్చి తప్ప వీళ్ళకి సత్యం తెలుసుకునే జ్ఞానం లేదు, వీళ్ళు ఒక అజ్ఞానులు అంతే. ఇక వీళ్ళది ఏంటంటే మా మతం అని ఊగులాడుతూ ఉంటారు అంతే. ఆ మతం ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ఎవరిని గురించి చెప్పింది, ఏ రక్షకుని గురించి చెప్పింది, ఏ విమోచకుని గురించి చెప్పింది, అది వీళ్ళకి తెలియదు, అర్థం కాదు, చెబితే వినరు. కొంతమంది మత పిచ్చోళ్ళు అంతేనండి. ఇక వీళ్ళందరూ దాన్ని పట్టుకొని ధర్మశాస్త్రాన్ని మా మతం అంటున్నారు. కానీ అసలు ఆ ధర్మశాస్త్రం చెప్పిన రక్షకుడిని పౌలు చెప్తుంటే ప్రజలందరూ చక్కగా విన్నారు. అందుకే అప్పుడప్పుడు జ్ఞానం కొంతమందిని చెరిపేస్తుందట. అజ్ఞానం తెలియకపోయినా కొంతమంది తెలుసుకొని చక్కగా రక్షకుడిని వెంబడిస్తారట. అందుకే పండితుల కంటే పామరులకు దేవుని మాటలు సులువుగా అర్థమవుతాయి. ఎందుకంటే వీళ్ళు లోపడతారు. పండితులకి ఏంటంటే అనుమానం, అవునా కాదా, అదా ఇదా, ఇట్లా అనుమానం ఉన్నవాడు ఏ డెసిషన్ తీసుకోలేడు. లాస్ట్కి ఒక కన్ఫ్యూజన్లో రాంగ్ డెసిషనే తీసుకుంటారు. అందుకే ప్రియులారా, మనం దేవుని మాటకు లోబడటం మనకు అవసరం. అక్కడ దేవుని దగ్గర మనం పరిశీలించాల్సిన అవసరం లేదండి. వాక్యానికి విధేయత చూపించడం మనకు ఎంతో ఆశీర్వాదం. నిష్కల్మషమైన మనస్సు కావాలి ప్రియులారా. జ్ఞానము అనుకొని చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు ప్రియుల. ఈ యూదులు కూడా అలాంటి వాళ్ళు. ధర్మశాస్త్రం అలా చెప్పింది, ఇలా కాదే అని పౌలు చెప్పే మాటలకు వీళ్ళు అడ్డం చెప్పడం ప్రారంభించారంటండి. 46వ వచనం, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. చూడండి, పౌలుకి బర్నబాకి ఎంత బాధేసి ఉంటుందో. ఎందుకంటే పౌలు ఎలాంటి వాడో తెలియదండి. ఆ వ్యక్తి జీవితం ఏంటి, ఎక్కడి నుంచి ఎలా మారాడు, మనుషులు చెప్తే మారాడా, ధర్మశాస్త్రం తెలియదు ఆ పౌలుకి. పౌలు నేర్చుకున్న గురువు గమలీయేలు. అక్కడ అందరిలో కూడా ఆయన ఒక ప్రొఫెషనల్ టీచర్ అన్నమాట. ఆయనంత గొప్ప బోధకుడు ఇంకొకళ్ళు లేరు. అలాంటి గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న పౌలుకి వీళ్ళు చెప్తే ఆయన మారతాడా, లేక ఎవరైనా చెప్తే మారతాడా? ఆయన డైరెక్ట్గా యేసు ప్రభుని చూసి, దేవుని స్వరం విని, దేవునిని చూసి అప్పుడు మారిన వ్యక్తి పౌలు. కానీ వీళ్ళు ఆ పౌలుకు చెప్పే మాటలకు అడ్డం చెప్పటం, అలా కాదు ధర్మశాస్త్రం ఇలా ఉందని వాదన పెట్టుకోవటం. నిజంగా కొన్నిసార్లు పర్సనల్గా దేవునితోటి వ్యక్తిగత అనుభవాన్ని అనుభవించిన వారు సాక్ష్యం చెప్తుంటే ఆ అనుభవం లేని వాళ్ళు కొంతమంది విచిత్రమైన వాదనలకు తెరదేస్తారు. ఎందుకంటే వీళ్ళు దేవుని పనిని చెడగొట్టడానికై వచ్చిన మూర్ఖపు జనం అంతే. వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. రెండు లక్షణాలు అంతే. కొంతమంది ఎందుకో అలా అజ్ఞానంలో బంధించబడిపోతారు. తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు, మాకు తెలుసు అన్నట్లుగా జీవిస్తారు. ఇక్కడ వీళ్ళు కూడా అంతే. పౌలు చెప్పిన మాటలు అసలు వాళ్ళు వింటలేదు. అప్పుడు పౌలు ఒకటే మాట చెప్తున్నాడు, దేవుని వాక్యం మొదట మీకే చెప్పాలి. యూదులుగా మీరు వచ్చారు, మీ కొరకు వచ్చాడు రక్షకుడు, మీ మధ్యలో పుట్టాడు, మీ మధ్యలో సంచరించాడు, మీ మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మీకు ఆయన ఎన్నో విషయాలు ఆయన నోటితో బోధించాడు. ఆయన నోటి నుండి బోధించిన బోధ విన్న యూదులు మీలో అనేక మంది ఉన్నారు. మొదట వాక్యం మీకు చెప్పటమే అవసరం, కానీ మీరేం చేశారంటే నెట్టేశారు. కాబట్టి ఇప్పుడు మేమిక అన్యజనుల యొద్దకు వెళ్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ రక్షకుడు, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఇప్పుడు మేము ఇక అన్యజనుల దగ్గరికి వెళతాము అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ యూదులకు అంత ద్వేషం ఎందుకు వచ్చిందంటే ఒకనొక కారణం కూడా ఏంటి అంటే,
వారు బోధించినప్పుడు ఇంతమంది ప్రజలు ఎప్పుడూ వాళ్ళ బోధ వినటానికి రాలేదట. వాళ్ళ బోధ వినటానికి ఎవరు రాలేదు, ఎందుకంటే వీళ్ళ బోధ అంతా తిట్లే. ఏమింటారు ప్రజలు చెప్పండి? దేవుని మార్గాన్ని చెప్పడం వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు కాదు. దేవుని ప్రేమ అన్నది అసలు వీళ్ళ నోటి వెంటే రాదు, ఎందుకంటే వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఇతరులను ప్రేమించడం తెలియదు, ఎంతసేపు ఇతరులను దూషించడం ద్వేషించడమే తెలుసు. ఎంతసేపు ఇతరులో లోపాలు వెతకటమే కానీ ఆ లోపాలు వెతికేవు సరే, లోపాలు చూసేవి సరే, లోపాన్ని సరిచేసే విధానం కూడా చెప్పు చేతైతే. అది చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అట్లా కాకుండా వీళ్ళ బోధ అంతా వేరే ధర్మశాస్త్రాన్ని మాత్రమే చెప్పేవాడు, శిక్షలు మాత్రమే చెప్పేవాళ్ళు. రక్షణ అనేది వీళ్ళకి తెలియదు, ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక దగ్గర ఆగిపోయింది. ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది కాదు. ధర్మశాస్త్రం యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చి దాన్ని చూపించాడు. కాబట్టి యేసులో రక్షణ ఉంది. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటో తెలుస్తుంది, పాప క్షమాపణ రక్షణ యేసుక్రీస్తులో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు రక్షకుని గురించి, రక్షణను గురించి వినటానికి ఆ పట్టణంలో అందరూ వచ్చారు. యూదులే కాదు, యూదులు కాని అన్యజనులు కూడా వచ్చారట. వాళ్ళందరినీ చూసేటప్పటికి యూదులకు అన్యజనులు అంటే అదో రకమైన ద్వేషం. కాబట్టి వాళ్ళందరిని చూడగానే వీళ్ళ కోపం వచ్చేసి పౌలుని బర్నబాని వాక్యం చెప్తుంటే అడ్డుకోవటానికి ప్రయత్నించడానికి ప్రారంభించారు. 47వ వచనం చూడండి. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరే. చూడండి, రక్షణ భూదిగంతముల వరకు. ఒక మాట చెప్తాను, దేవుడు అంటే ఒక మనిషికి, ఒక కులానికి, ఒక జాతికి దేవుడు లిమిట్ అయితే ఆయన దేవుడు కానే కాదు. దేవుడు అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు అవ్వాలి. ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ వంశపు వాళ్ళైనా. అంతేగాని ఒక్క కులానికే దేవుడు అంటే మరి మిగిలిన వాళ్ళకి నువ్వు దేవుడు కానప్పుడు నువ్వు దేవుడు కాదు అని అక్కడ అనిపించుకుంటావా, లేక నువ్వు అక్కడ దేవుడివి అని అనిపించుకుంటావా? కొంతమంది ఎందుకో ఇతరులకి వారి దేవుడు కాదు అన్నట్లుగా కూడా మాట్లాడతారు. అలాంటి లిమిట్ భక్తి అనేది మనుష్యుల మనస్సులోంచి పుట్టిందే కానీ దేవుని మనసులో పుట్టింది అయితే కాదు. ఎందుకంటే దేవుడు సర్వలోకానికి సృష్టికర్త కదా, దేవుడు ప్రతి మనిషిని సృష్టించాడు కదా, దేవుడు ఎవరిని భేదాలు చేయడు కదా. కాబట్టి ప్రియులారా, మనం ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లుగా నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మేము అన్యజనుల దగ్గరికి వెళతాం, ఎందుకంటే మీకు చెప్దామంటే మీరు వింటల్లా, కాబట్టి వినే వాళ్ళకి చెప్తాం. అందుకే ప్రియులారా, సువార్త కూడా మన దేశంలో వచ్చినప్పుడు ఎవరైతే ఆయన మాటలు వింటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వారు చేర్చుకున్నారు. అందుకే ఈరోజు అనేక మంది ప్రియులారా పేదవాళ్ళు క్రైస్తవులుగా ఉండి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించేవారుగా ఉంటారు. తక్కువ కులం అనుకున్న వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. సమాజంలో వీళ్ళు తక్కువగా ఉన్నారేమో కానీ దేవుని దృష్టిలో అయితే తక్కువ కాదు కదా. దేవుడు మనలను ఎప్పుడు కూడా కిరీటంగా ఉంచాడు కానీ తక్కువ స్థితిలో ఎవరిని పెట్టలేదు. ప్రియులారా, 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎలాంటి అనుభవం అండి! దేవుని మాటలు విని, పౌలు చెప్పిన ఈ రక్షణ మాటలు విని, లోకమంతటికి రక్షకుడని యేసుని గురించి విని అన్యజనులు సంతోషించారట. వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపించింది. ఆహా, మాకు రక్షకుడు దొరికాడు అన్నట్లు వాళ్ళు స్వీకరించారు. వీళ్ళేమో ఆయన మాకు వద్దు అంటున్నారు, వాళ్ళేమో మాకు కావాలి అంటున్నారు. యేసు ప్రభు మాకు కావాలి అనుకున్న వాళ్ళందరి దగ్గరికి వచ్చే దేవుడు, ఆయన లోకరక్షకుడిగా ఉన్నాడు. ప్రియులారా, తర్వాత ఇక్కడ రాయబడిన ప్రత్యేకమైన మాట, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రియులారా, దేవుడు అందరినీ పరలోక రాజ్యం రావాలని కోరుకుంటున్నాడు. ఆ పేర్లు అనేక మందిని నిర్ణయిస్తూ ఉన్నాడు. కొంతమంది కృపను పోగొట్టుకుంటున్నారు వారి అవిధేయత ద్వారా, వారి తిరుగుబాటు ద్వారా, లేక వారి లోకాశల ద్వారా, లేక సాతాను యొక్క ప్రేరేపణకు లోబడి కృపను పోగొట్టుకుంటున్నారు. హవ్వ మోసపరచబడి ఏదైనా తోటను పోగొట్టుకుంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. లోక సంబంధమైన అనేక రకాలుగా సాతాను మోసం చేసి మనల్ని ఏ విధము చేతైనా దేవుని కృపలో నుండి
ఆ మహిమలో నుండి, జీవములో నుండి వేరు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాతాను చేతికి మనం చిక్కకుండా ఆయన రెక్కల క్రింద ఉండాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన రక్షకుడిగా పెట్టుకోవాలి, ఆయన కాపరిగా పెట్టుకోవాలి, ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, 49వ వచనం, ప్రభువు వాక్యము ఆ ప్రదేశమనంతటా వ్యాపించెను, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. చూడండి, ఏ రీతికైనా సువార్త ఆపాలి అని ఈ దుష్టుల మనస్సు అసలు ఆగనే ఆగలేదు. నీకు తెలియదు, నాకెందుకులని ఇంట్లో కూర్చోవచ్చు కదా, అట్లా కూర్చోరండి, వ్యతిరేకంగా వస్తారంతే. ఇలా వ్యతిరేకంగా వచ్చి క్రియ చేసే వాళ్ళందరూ తప్పు చేసేవాళ్ళే, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు దేవునికి విరోధంగా పోరాడుతున్నారు, దేవుని పనికి విరోధంగా పోరాడుతున్నారు. ప్రజలందరూ సంతోషిస్తుంటే నీకు కలిగిన నొప్పి ఏంటి? వాళ్ళకి లేని నొప్పి నీకేంటి? వాళ్ళకు లేని బాధ నీకేంటి? వీళ్ళు వ్యతిరేకులై ఒక సాతాను యొక్క కార్యం చేయటానికి వాళ్ళ కోపం, అబ్బో వాళ్ళకి అసలు తగ్గను కూడా తగ్గదు. ఆ టైంలో వాళ్ళ ముఖాలు చూడాలండి, ఎంత బాధ ఉంటుందో. దేవుడు క్రియ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంతో స్వీకరించడం ఆశీర్వాదకరం. ప్రియులారా, ఇప్పుడు అక్కడ ప్రజలందరూ చక్కగా వాక్యం వింటూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే స్త్రీలను లేపారంట, అది కూడా భక్తి మర్యాదలు గల స్త్రీలను, వాళ్ళని లేపి తర్వాత పట్టణ ప్రముఖుల్ని లేపి పౌలుని బర్నబాని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేశారంట. మాకు అక్కర్లేదు పోండి అని పంపించేశారంట. ఈ దినాల్లో కూడా కొంతమంది యేసు ప్రభు మాకు అక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఈనాటికి కూడా లేకపోలేదు. అక్కడక్కడ కొంతమంది మాకొద్దు విని ఇది ఎందుకు మాకొద్దు అనే కారణం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఏం కారణం చెప్తారంటే ఆయన మా దేవుడు కాదు, లేకపోతే ఆయన పలానా వాళ్ళ దేవుడు, లేకపోతే పలానా అంటే వాళ్ళ నోటితో వాళ్ళు ఏదో ఒక రీతిలో ఆయన దేవుడు అని ఒప్పుకుంటారే కానీ ఆయన దేవుడు కాదు అనే మాట మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, లార్డ్ టు ఆల్, అందరికీ ప్రభు అంతే, ఆయన అందరికీ దేవుడు. కాబట్టి ఆయన దేవుడు కాదు అని ఎవరు చెప్పలేరు, చెప్పజాలరు. మాకు కాదు అని మాత్రమే చెప్పగలరు, మాకు వద్దు అని మాత్రమే చెప్పగలరు, కానీ ఆయన దేవుడు కాదు అని ఎవరు చెప్పలేరు ప్రియులారా. ఎందుకంటే ఆయన శక్తి అంత గొప్పది, అంత బలంగా కార్యాలు చేస్తారు. మొత్తానికి పౌలుని బర్నబాని ఆ ప్రాంతం నుంచి స్త్రీలను అడ్డం పెట్టుకొని, లేకపోతే కొంతమంది పట్టణ ప్రముఖులను అడ్డం పెట్టుకొని వాళ్ళని పంపించేశారట. 51వ వచనం, వీరు తమ పాద ధూళిని వారి తట్టు తులిపివేసి ఈ కొనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. చూడండి, వీళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ కాలికున్న దుమ్మును ఆడ దులిపారు. ఈ మాట యేసుప్రభు చెప్పాడు, ఏ పట్టణమైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాద ధూళి అక్కడ దులిపేసిరండి, అది సాక్ష్యంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా కంటే భయంకరమైన తీర్పును వాళ్ళు ఎదుర్కొంటారు అన్నాడు. నిజంగా ప్రియులారా, నిత్య నరకం భయంకరమైంది. భూలోకంలో సొదొమ గొమొర్రా అగ్నిజ్వాలల చేత వెంటనే కాలిపోయి మనుషులు చచ్చిపోయారు. కానీ నిత్య నరకంలో వాళ్ళ మరణం రాదు, అది నిత్య మరణం, కొన్ని యుగ యుగాలు. ప్రియులారా, మనిషికి వ్యతిరేకంగా ప్రయత్నించిన కొద్ది కాలానికి మనిషికి క్షమించవచ్చునేమో, కానీ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ప్రియులారా, మనుషులు శత్రువులను చూసినప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు, మౌనంగా ఉండొచ్చు. దేవుడు మౌనంగా ఉన్నాడు. బైబిల్లో ఉన్న ఒక మాట ఏంటంటే, ఈ బండ మీద పడువాడు తునకలైపోడు, ఈ బండ ఎవని మీద పడునో అది వానిని నలిచివేయను. అంటే దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తి దీనుడైపోతాడు, మార్పు చెందుతాడు, దేవుని కార్యాలు చూస్తాడు. ఎవరు వ్యతిరేకంగా వస్తారో వాళ్ళు ముక్కలుగా అడ్రస్ లేకుండా కనబడకుండా పోతారు. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రపంచ రాజ్యాల్లో మహామహులైన రాజ్యాలు సైతం అడ్రస్ లేకుండా కనుమరుగైపోయినాయండి. స్వార్థకు వ్యతిరేకంగా లేచినవారు, దేవునికి వ్యతిరేకంగా లేచినవారు ఎవ్వరు కనిపించను కూడా కనిపించలేదు. ప్రియుల, ఒక వ్యక్తిని చంపితే సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. యేసుప్రభు ఒక వ్యక్తిని చంపారు, 12 మంది శిష్యులు వచ్చారు, వాళ్ళని భయపెట్టి చెదరగొడితే సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. మేడగదిలో 120 మంది అయింది, 12 120 అయింది. 120 మందిని భయపెడదాం అనుకుంటే పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు ఒక్క ప్రసంగం చెప్పగానే 5,000 మంది అయ్యారు. చూసారు ఎలా విస్తరిస్తుందో? చూసారు అంటే దేవుని శక్తిని ఒక మానవుడు ఏ రకంగా ఆపగలడు? కాబట్టి ప్రియులారా, దేవునికి లోబడటం, దేవుని మాట వినటం మనకు ఆశీర్వాదం, సంతోషంగా ప్రభువును సేవించడం మనకి ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దినం మీరు మాకు నేర్పించిన అనేక విషయాలను బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ కూడా నీ వాక్యంలో ఆనందిస్తూ నీ మాటకు లోబడి నిన్ను స్తుతించడం కృప దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని బట్టి స్వస్థపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, వారికి మేలు చేయండి. బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దయచేయండి. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని దీవించండి. అలాగే ఇప్పుడు ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి, ప్రతి సమస్యలను విడిపించండి, ప్రతి అనారోగ్యాన్ని బాగు చేయండి. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.